పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఫస్ట్ క్వశ్చన్, సెక్స్ నార్మల్గా చేస్తున్న పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఉండొచ్చా? హలో వివర్స్, ఈరోజు ఒక కామన్ డౌట్, అంటే పిల్లలు పుట్టని వాళ్ళల్లో ఉన్న కామన్ డౌట్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. చాలామంది స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి మా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళని మనం వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నేను సెక్స్ చేయడంలో అంటే కలిసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు, అయినా నాకు స్పెర్మ్ కణాలు ఎందుకు తక్కువగా ఉన్నాయని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సెక్షువల్ లైఫ్ వేరు, తర్వాత ఫర్టిలిటీ వేరు. అంటే రెండు డిఫరెంట్ ఆర్గన్స్. వీర్య కణాలు అనేది వృషణాలు అంటే టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతాయి. సెక్షువల్ లైఫ్ అనేది అంగంలో రక్త ప్రసరణ మీద డిపెండ్ అవుతుంది, అలాగే హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు సెక్షువల్ లైఫ్ బాగున్నంత మాత్రాన వీర్య కణాల సంఖ్య బాగుండాలని లేదు. సో ఇంకొక విధంగా ఆలోచించాలంటే, ఒకవేళ వృషణాల్లో స్పెర్మ్ ఉత్పత్తి బాగుండి మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అయిందనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, సెక్షువల్ లైఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ వీర్య కణాల సంఖ్య 0 ఉంటుంది. సో ఈ రెండు వేరు. సో ఇంకో విధంగా కూడా ఆలోచించుకోవచ్చు. అంటే ఒకవేళ సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా వీర్య కణాల సంఖ్య బాగుండొచ్చు, పిల్లలు పుట్టడానికి ఎటువంటి ప్రాబ్లం లేకపోవచ్చు. అందుకని చాలామందిని చూస్తూ ఉంటారు పేషెంట్స్ని, డాక్టర్ గారు నాకు ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఉంది, సెక్షువల్గా నేను కలవలేకపోతున్నాను, కానీ ఎప్పుడో ఒకసారి ఈ టాబ్లెట్స్ వేసుకొని కలిశాను, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తున్నాను, ఆ టాబ్లెట్స్ వేసుకొని ట్రై చేస్తున్నాను అన్నట్టు చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎందుకు అంటే, ఈ రెండు సిస్టమ్స్ వేరు. ఇప్పుడు సెక్షువల్ సమస్యకి దీనికి ఎప్పుడు ముడిపెట్టకూడదు, కానీ కొన్ని రకాల ఇష్యూస్లో రెండు కలిసిపోవచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ ఏం చేస్తుంది, అటు సెక్షువల్ ఇష్యూస్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం వచ్చేట్లు చేయొచ్చు, అంగం సరిగా స్తంభించలేకపోవచ్చు, అలాగే ఇన్ఫెక్షన్ వల్ల ఏమవచ్చు, స్పెర్మ్ ట్యూబ్ బ్లాక్ అయిపోయి లేదా స్పెర్మ్ ట్యూబ్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఏదైనా వీర్య కణాల సంఖ్యన తక్కువ ఉండొచ్చు, లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉండొచ్చు, లేకపోయినా కేవలం మొటిలిటీ తక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ పాసిబిలిటీస్. సో ఇప్పుడు డాక్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ నేను సెక్షువల్గా ప్రాబ్లం లేదు కానీ నాకు పిల్లలు పుట్టట్లేదు, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది అంటే, దానికి ఒక కారణం అంటూ ఉండదు. ఇప్పుడు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. అంటే జన్యుపరంగా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు మనం సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల దాంట్లో వైటమిన్ డెఫిషియన్సీ ఉండి దానివల్ల కూడా వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండొచ్చు. ఇందాక అనుకున్నట్టు ఇన్ఫెక్షన్స్ ఉండి ఇన్ఫెక్షన్స్ వల్ల స్పెర్మ్ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉండొచ్చు, లేదా వెరికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి టెస్టిస్లో రక్త సరఫరా తక్కువ ఉండిపోయి ఆ ప్రాబ్లం వల్ల వీర్య కణాల సంఖ్య ఉత్పత్తి తగ్గిపోయి దానివల్ల కూడా పిల్లలు పుట్టకపోవచ్చు. అంటే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండి, అంటే కౌంట్ క్వాలిటీ తక్కువగా ఉండి పిల్లలు పుట్టడంలో ఇబ్బంది కలగచ్చు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి, రూట్ కాజ్ ఎత్తుక్కోవాలి. ప్రాబ్లం ఏంటి, ఎందుకు వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది? ఇప్పుడు అన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటేలాగా ఉండదు. ఏ ప్రాబ్లం మనకు తెలిస్తే ఆ ప్రాబ్లం తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. చాలామంది, డాక్టర్ గారు నేను 6 నెలల నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారు, కానీ నాకు వీర్య కణాల సంఖ్య పెరగట్లేదు అని వస్తూ ఉంటారు. తీరా చూస్తే ఏం వాడుతున్నారు అంటే విటమిన్ టాబ్లెట్స్ వాడుతుంటారు. సో ఇప్పుడు మనకు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయకుండా ఎన్ని రోజులు విటమిన్ టాబ్లెట్స్ వాడినా మనకు ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇప్పుడు వెరికోసిల్ బాగా సివియర్గా ఉందనుకోండి, మనం వెరికోసిల్ని చేయకుండా మనం ఎన్ని రోజులు విటమిన్ టాబ్లెట్స్ వాడినా ఈ విటమిన్స్ మన బాడీలో అబ్జర్వ్ అయిపోయి మనం టెస్టిస్కి రీచ్ అవ్వాలన్నా కూడా రక్త సరఫరా సరిగా ఉండాలి కదా.
సో రక్త సరఫరా సరిగా లేనప్పుడు ఏమవుతుంది, మనం తీసుకునే విటమిన్స్ అనేవి అంటే ఆ న్యూట్రియంట్స్ అనేవి టెస్టిస్కి చేరవు కాబట్టి పనిచేయవు. సో మనం కామన్గా చేసే మిస్టేక్స్లో ఏంటంటే వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది అన్నప్పుడు రీజన్ ఏంటి, ఎందుకు తక్కువ ఉన్నాయి అనేది కనుక్కోవాలి. అలా కనుక్కున్నప్పుడే అంటే మనకు 50% ట్రీట్మెంట్ అయిపోయింది అన్నట్టు. అలా కనుక్కోలేకుండా గుడ్డిగా మెడిసిన్స్ నెలల కొద్దీ వాడడం వల్ల మనకు ప్రయోజనం ఉండదు. సో ఒకటి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంది అన్నప్పుడు ఎందుకు అని కనుక్కోవాలి. దాన్ని ఎలా ట్రీట్ చేయాలి ప్లాన్ చేసుకోవాలి. సో ఇంకా రివర్స్డ్ కేస్‌లో అంటే కొంతమందికి వీర్య కణాల సంఖ్య బాగుండి కలవడంలో ఇబ్బందులు ఉండొచ్చు. డాక్టర్ గారు నేను కలవలేకపోతున్నాను, టాబ్లెట్ ఏసుకుంటే గానీ కలవలేకపోతున్నాను అన్నప్పుడు సేమ్ దానికి కూడా. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు కలవలేకపోతున్నారు? కొంతమందికి నేను చేస్తానో లేదో అన్న భయంతో కూడా కలవలేకపోతుంటారు. ఎప్పుడో ఒకసారి అంటే ఫస్ట్ నైట్ టైమ్‌లో గానీ, ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు ఫెయిల్యూర్ అవ్వడం వల్ల మనసులో అదే భయం. అంటే నేను ఒకసారి ఫెయిల్ అయ్యాను, మళ్ళీ చేయగలుగుతానా లేదా అనే భయంతో కూడా వాళ్ళు కలవలేకపోతూ ఉంటారు. సో రెండోది హార్మోనల్ ఇంబాలెన్స్. అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువున్నా, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువున్నా, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువున్నా, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువున్నా అవి అంగస్తంభన సమస్యను క్రియేట్ చేయొచ్చు. అలాగే పెనిస్‌లో రక్త సరఫరా సరిగ్గా లేకున్నా కూడా మనకు ఇది అవ్వచ్చు. సో అది కూడా మనం రీజన్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఓన్లీ టెడలాఫిల్ టాబ్లెటో, వయాగ్రా లాంటి టాబ్లెటో అంటే సిలినాఫిల్ అంటాం. అవి తీసేసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ క్యూర్ అవ్వవు. ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది, దాన్ని ఎలా క్యూర్ చేయాలి అన్నప్పుడే ఆ ప్రాబ్లమ్‌ని మనం కరెక్ట్ చేసినప్పుడే మనం ఈ ప్రాబ్లమ్‌లోంచి బయటకొస్తాం. లేకపోతే ఏమవుతుంది బీపీ, షుగర్ లాగా లైఫ్ లాంగ్ వాటికి మెడిసిన్స్ వాడుతూనే ఉంటాం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మనకు ఎందుకొచ్చింది అన్నదానికి మనకు ఎప్పుడైతే ఆన్సర్ దొరుకుతుందో అప్పుడే ప్రాపర్ ట్రీట్మెంట్‌కి అవకాశం దొరుకుతుంది. అది కాకుండా ఓన్లీ నాకు అవసరం ఉన్న రోజులు నేను ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్ వాడుకుంటాను అంటే దానికి అంతెక్కడ? ఎన్ని రోజులు వాడతారు? ఇప్పుడు మీ వయసు 30 ఇయర్స్ అనుకోండి. ఎన్ని సంవత్సరాల దాకా వాడతారు? లైఫ్ లాంగ్ వాడలేరు కదా! సో ఎప్పుడైతే దీనికి క్యూర్ చేయగలుగుతామో, క్యూర్ చేసే వయసులో క్యూర్ చేయించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి 60 ఏండ్ల వ్యక్తి వచ్చాడనుకోండి. మనము ఆ టైంలో 60 ఏండ్ల వ్యక్తికి అంగస్తంభన సమస్య రావడం చాలా కామన్. అప్పుడు మనం క్యూర్ చేయాలని చూడకూడదు. వాళ్ళకు టెంపరరీగా ఒక సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఏజ్‌లో రక్తనాళాలు వీక్‌గా ఉంటాయి. ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళకు ఎక్కువ మందిలో అంగస్తంభన ప్రాబ్లమ్ న్యాచురల్‌గానే అవ్వచ్చు. ఏజ్ ప్రకారం వచ్చేవి. సో యంగ్‌స్టర్స్‌లో అలా కాదు. యంగ్‌స్టర్స్‌లో ఏదో ఒక రీజన్ వల్లనే ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఆ రీజన్ ఐడెంటిఫై చేసుకోవాలి. అది మనం కరెక్ట్ చేయగలుగుతామా లేదా చూడాలి. ఆ కరెక్ట్ చేయగలిగిన ప్రాబ్లమ్ అయితే ఆ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేస్తే ఈ ప్రాబ్లమ్‌లో నుంచి బయటికి రావచ్చు. అంటే అసలు మందులు వాడకుండా, మందుల మీద డిపెండ్ అవ్వకుండానే మనము ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు.